లేపడే అబ్బే సార్ చోటు సొంత వాళ్ళని అనుకున్నావు, మీకేం సంబంధం రా? నువ్వు సెక్రటరీ ఏదో గోల్మాల్ చేసి అమౌంట్ లాగేద్దాం పెద్ద ప్లాన్ వేసావు, అందుకని తెరవేస్తానంటే ఊరుకుంటావా? తరిమేదేంద్రా ధారావిపుల్ గా బిల్డింగ్ అయిపోతుంటే పెద్ద వాగుతున్నాడు. ఈ అక్క 27గా ఏడే ఉంటుంది. పని చేసుకున్న చోటు లేదంటే ఏడకి పోవాలా? బాయ్ ప్రాబ్లం రాదనుకున్నాను బాయ్. దేకో క్యా హో రా? దాని గురించి మీరే మాట్లాడండి బాయ్. వస్తున్నాడు ఆడు బాగాడని నువ్వు వాగేవో మర్యాద ఉండదు చెప్తున్నా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడ్డాం? పోరాటం ఇక చేస్తుంది. మొదటండి మా పనులు మావే. పాత గుడ్డలు ఉతుకుతాం, పాత గుడ్డలు ఉతుకుతాం. మా హక్కులు మావే. మొదలుకో అబ్బే చూప్, పాకెట్ में दिया तो ఏమైనా మీరు అడుగుతారంట్రా? किसको पॉकेट में दिया रे? हाँ जो बापा जी धारावी नी अब्बा सत्ता बापा जी तुझी धारावी. हाँ అన్నా నేను చెప్తున్నా, కొంప ఏళ్ల కొంది ఆళ్ళకి లేదు అని ఇట్లాంటి ఇబ్బేదాలు మాత్రం ఏడొద్దన్నా. ప్యూర్ ముంబై అనే పథకానికి పేరెట్టి ఒకటి స్లమ్ను మాత్రం నిర్మూలిస్తే ఇండియా ఫుల్ గా శుభ్రం అయిపోద్దా? అందరూ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. రే నువ్వు మా వేంకుడు కొడుకువి కదూ, నీకేంద్రా నైట్ బీట్ల పని? రే ఇది పార్టీ ప్రాజెక్ట్ రా. నా మాటను పిచ్చ పిచ్చ పనులు మనని జనాన్ని తీసుకుపోయే నుంచి బాగుంటుంది. లేదా సొంత వాడి బిడ్డవని కూడా చూడను. వెళ్ళి మీరు పని చూసుకోండి, పని చూసుకుని పోండి. శామ్ తక్ కామ్ హో జానా चाहिए. నీ రౌడీజానికి నే భయపడే మనిషిని కాదు. మరాఠీ ముల్గి ఆమె ఇచ్చేతి రాతే. మీ అందరికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా, వెళ్ళిపోండి. ఇన్నొచ్చాయి, అర్థమైందా? ఏందయ్యా రెచ్చిపోతున్నావు నువ్వు? బిడ్డలేసే ఎముకలకు తోకాడిచ్చి కుక్కో కదా. కృష్ణబాయ్ దోబి గట్టి కూర్చో కదా, కాసేపటి నీ దాదాగిరికి ఏ గతి పట్టితో చూడు. నువ్వు వేడే ఉండవు, నేను పోయి అని తీసుకొస్తాను. నా మాట విను. చూడు కాలా, ఇదే లాస్ట్ బాల్. 2 రన్స్ తీయాలి. నువ్వు టచ్ చేయని లెగ్గెత్తుకొస్తా. అన్నో ఓ సెక్సర్ కొట్టనా? ఇప్పుడు చూడరా వెయ్యిరా. స్ట్రైట్ గా స్టంప్ కొట్టు. గేమ్ అందే. ఈజీ ఈజీ. అట్టా తోసుదులే. రెడీయా? కమాన్ కాలా. ఏంది బావా? అవుట్ కాదు. రే రాజప్ప, ఇది నో బాల్ రా. ఏంది బావా? నో బాల్ రా ఇది. నానా అవుట్ నానా. వైడ్ వైడ్. సూపర్ బాబర్. నువ్వే బాబర్. వైడ్ నువ్వు వద్దు, నీకు క్రికెట్ వద్దు. వైడ్. ఆడ మన దూపి కట్టి పగల కొడుతున్నారు, మా అమ్మను పట్టుకొని తన్నారు. మన నిరుడు భారతీయ ఆళ్ళ మీద తిరగబట్టారు. అంత విషయమే చేశాడు కాలా. బెస్ట్ భయ్. శివ అందరం కలిసి చేసే ఈ పోరాటాన్ని అనవసరంగా వచ్చి దారి మళ్లించమాక. వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి నుంచి. మాకు న్యాయం కావాలి.
శివన్న క్యారే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది అమ్ముంటి తమ్ముడు చూద్దాం మేము చేయగలవా సంతోష్ వెయ్యి మంది తమ్ముంటే सर सर एक सेकंड सर सेट सेट మా అదాన్ని కదిలేతే సెట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టాను సెట్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోతే నా కుటుంబం మొత్తం వీధి పాలు అవుతుంది సెట్ ప్లీజ్ సెట్ మీరు అలా చేయమంటే అలా చేస్తాను సెట్ పర్వాలేదే ఇదే గుర్రం ఎండుగడి తింటదని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు హెల్ప్ చేయడానికి ఏడేమన్నా కమిషన్ ఏజెంట్లు కంపెనీ ఎట్టు కూకున్నారనుకున్నావా ఒక్కటి ఇచ్చానంటేరా ఇంత పెద్ద విషయాన్ని కాలగాడ చెప్పకుండా దాచిపెట్టి పని మొదలెట్టారంటే ఇందులో తిక్కిరి ఉందన్నమాటే కదా 700-300 కుటుంబాలకు పనులు ఉండవు అందులో 200 మందికి ఇల్లు ఉండవు కేడి ఎలవలో వస్తున్నాడు చూడు విష్ణుబాయ్ ఏందయ్యా నీ మొహాన్ని చూడగానే అమాంతం భయంతో ఓడుకుతూ లొంగుతాం అనుకున్నావా అన్నా మీరు వస్తారని తెలిస్తే నేనెందుకు వస్తానా చెప్పండి. తమ్ముడు ఏదో తొందరపాట్లు చేశాడనుకున్నానన్నా. ఇప్పుడే రాజకీయాల్లో కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాను. ఈ పని చేయగలిగితే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో సీటు పక్కా అన్నారు. మీరే కొంచెం చేసి ఇవ్వాలి. ఏదేమైనా తమ్ముడినే కదా. సీట్ దొరుకుతుంది అనుకుంటే వరుస కలుపుతావు, బంధం కలుపుతావు. పార్టీని నమ్మించడానికి నేను నుంచి తరివేయాలి. అదేగా నీ పాడుబుద్ది. అవునయ్యో, రాజకీయాల్లో కొత్త సిగ్గు శరం మొత్తం మాయమైపోతాయి అనుకుంటాను. నీతి మాలినోళ్ళు. ఒరే రాసయ్య, పక్కన మనుషులున్నారని ఎగడుతున్నావు. నీ తాగదు తెలుసుకొని మాట్లాడు. ఇదో మూసుకునుండు. ఏ బెల్రో, నువ్వే మాట్లాడాలా? అన్న ప్రాబ్లం పెంచకండి అన్న, వద్దన్న ప్లీజ్ అన్న, ఊరుకోండి అన్న. కాలసే వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇడిసిన గుడ్డలు ఉతికి జీవించే వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది. ఈ నుంచి వెళ్ళిపోమంటే ఏడికి పోతాం. దిక్కు మొక్కు లేదని కదా ఏడిపిస్తున్నారు. అన్న అబద్ధం చెప్తుందన్నా. అందరిని అడిగే మొదలెట్టాం. నువ్వు సంతకం పెడితే మరి తంతానంటేవుగా. ఇక్కడ పనులని పర్మిషన్ తీసుకుని ప్రొసీజర్ గా చట్ట ప్రకారం జరుగుతున్నాయి సార్. చట్టం గురించి మా దగ్గరే మాట్లాడుతున్నావా? మాకు చట్టాన్ని గౌరవించడం తెలుసు, అణగదొక్కాలని చూస్తే తిట్టడమో తెలుసు. మీరందరూ మమ్మల్ని కొంచెమైనా గౌరవిస్తున్నారంటే మాకు అండగా కొన్ని చట్టాలుండబట్టే. లేదంటే 7 సంవత్సరాల కొత్తలు విసిరిపారిసి ఉండేవాళ్ళు. ఎలా చూడు, నీకు పని జరగాలని నువ్వనుకుంటే నువ్వు పడగొట్టినవన్నీ నిలబెట్టి డిజైన్ మార్చు. గుడ్డలు ఉతకడమే వీళ్ళ బ్రతుకు తెరువు. వీళ్ళిక్కడే గుడ్డలు ఉతుకుతారు. తల్లి చెప్పిందే చట్టం. సంజా సమజలేనా? అన్న చెప్పాక మరమాట ఉంటుందా? అన్నా మీరు చెప్తే చేసి తీరాలి కదా. ఏ బిల్డ్రో, విన్నావుగా? మరి నేను వస్తానన్నా. బాటిల్ చలో నిక్కల్. ఏ భీమ్జీ, ఎవడ్రా? ఈడే తన్నాడు. ఈడా? దేవి తిప్పి కొట్టు. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? నీపై 4 మిది బావునా? అన్నా ఊకా నన్నంత మాట ఉందన్నా. అక్క ఏళ్ల మాట్లాడి నువ్వేం ప్రెజర్ మాక. బావు, వీళ్ళందరూ పోరాడదాం జెండాలు తిరగడానికే లాయకి. ఇంకెందుకు పనికిరారు. అట్టా కొట్టు. జెండ పట్టుకోవటం తెలుసు, తిరిగి మళ్ళీ కొట్టడం తెలుసు. నిజమే. పున్నా హట్లా వాషల్దా, పున్నా మారన్ మీ. ఎవరి కాడని చూపిస్తున్నావు? దెబ్బలు తినమనే అన్నాను. అంత దీవులన్నాయా? మంది ముందు ఆడుకుంటూ ఊరుకోవడానికి ముందు మొక్కలు అనుకున్నావా? కొట్టేనే కానీ. ఎవరి మీద ఎవరా చేసేది? ఎవరా? జాతి భాష మతం తేడా లేకుండా అందరూ కలిసి ఉండే ఈ చిట్ ఇండియా ధారావికి రాజైన ఆయనే, మంత్రి అయిన ఆయనేనా? ఆయన మాట నోరు మూసుకుని వినాలరా? వినరా? మనమందరం ఆయన్ని కాలని ఏమి చేయలేవురా? ఏమి చేయలేం. చాలా కాలంగా మీ జెండా ఇక్కడ ఎగురుతోందని వీడికి తెలియదన్నా? తెలీదు. జెండా పాతదైతే దించి తీరాలి కదా. ఎలక్షన్ రానివరా, అప్పుడు మాట్లాడదాం. కొత్త జెండాని ఎగరేద్దాం. కళ్ళజోడు ఎత్తుకుతున్నా, కింద అడుగు ఉంటది. అంత హరిదాదా చూస్తూనే ఉన్నాడన్నా. బావా, నీ ఏరత్వాన్ని ముందు ఫేస్బుక్ లో ఎడతా.
తామరబరని నీళ్లు తాగి పెరిగాడు కదా మంచిగా రోషం గొడవలెట్టుకుంటూ ఉంటా చిన్న వయసులో వెళ్ళిన చోటల్లా తన్నులు కొట్లాట్లు అనుకుంటే వయసు అయిపోయినాక బుద్ధిగా ఎంచక్క మనవరాలతో ఆడుకోవచ్చు కదా అదొగ్గేసి మంచి బొంబాయి అల్లుడు అని కట్టపెట్టి ఇప్పుడు నేనే కదా అవస్థ పడతాంది ఇది ముంబై. సంతోషించాలే ముందు నువ్వు ఇందులో ఉప్పు చూడు ఎక్కువ వేసు చింతపండు పులుసు కలుపు మేము మామగారు ఒంటికి పడదాం ఊళ్ళో గొడవలన్నీ ఈయనే పూసుకుంటాడాయే ఆ? ఎవరి కాళ్ళు ఇష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే ఈయన ఎందుకు ఆడకపోయి గొడవలు ఎట్టుకోవడం కొత్త విషయాన్ని అంటే అటు అడుగుతా అందుకో ఇటారా ఏదో కొంచెం ఒరే ఇట్టా చూడు నీకేం కావాలని మీ నాయనతో నువ్వే మాట్లాడుకో ఆయన అడగడం తెలవగానే ఏంది నిన్ను అడుగుతోంది ఒరే నా తెలవక అడుగుతున్నా నువ్వు ఏండే కదా పెరిగావు ఆ? ఈ సంపాదన ఉద్యోగం ఏండే కదా ఇప్పుడు దారావి అంటే నీకు మొఖం వద్దింది ఏంది ఏ నీ పెళ్ళం ఎక్కిస్తుందా దాని ఎందుకు లాగుతావు? ఈ దారావి నాతోనే పోనీ నా పిల్లలకి ఏమొద్దు అది అట్టం చేయ ముందు నీ పెళ్ళాల హిందీ సీరియల్ చూడమా అనుకోమను ఏరా ఇవాళ కట్టుకుని వచ్చా అయ్యక తగ్గ కొడుకు మావే గొడవలు ఎట్టుకోవట్లేదా ఏంది? పెట్టుకుంటాడు ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు నేను చూస్తాను ఇంటికి వచ్చిన కోడలు కూడా మర్యాద ఇట్లా చూడు మరి పోసే ఆయనకంటే పెద్దదో చిన్నదో తెప్పించి తల సూపో తోక సూపో చేసి పెడతాను ఈడికేం పెట్టను ఇజిటేరియన్ పెట్టాలి అత్తో అది వెజిటేరియన్ కాదు వెజిటేరియన్. అవునే నాకు వెజిటేరియన్ అని వస్తుంది నీకేంది నొప్పి ఏంటి నా బిడ్డ చేయిస్తావు అబ్బా పసి బిడ్డ ఇప్పటికి తెలిసింది 7 గడుదల వయసు వచ్చింది. ఇంకే నీ గుర్రం తెలివాడికి ఎక్కించు కొట్టుకోకుండా ఆడుకోండి ఏంద్ర సూరి ఏంద్ర నోట్లు పడేసుకున్నా డబ్బంటే ఫ్యాన్ వీడికి ఇదో రాజప్ప నువ్వు ఉండు బా చెప్పక్క కూడా ఉండేటోడు 4 మంచి మాటలు చెప్పాలా అంతేగాని చెవులో సేడు వదలకూడదు చెప్తే కరెక్టే. మావా తూర్పు తిరిగి కూసో ఎందుకే కూసో చెప్తాను ఊరికాళ్ళన్నీ నీ మీదనే వస్తా పోయాడు అంతా కాలం ఎంత గొప్పని చేశాడు కాలం అంత గొప్పని చేశాడు ఆ? అందరి కళ్ళు నీ మీదే ఇట్ట చూడు దిష్టి పాపిస్తుంది అర్థమైందా అక్కో ఊపిరి ఆగిపోయేంతగా తిట్టుకుంటా దిత్తి ఓ కళక్క తీ తీ నువ్వు ఊరికా ఆ, ఉండక్క ఏంటి అడుగు అడగ? విప్లవ ఈరుడు వచ్చేస్తున్నాడు రండి అల్లుడు గారు గొడ్డలు బాగా ఉతికారేశారంట ఫేస్బుక్ ఫుల్ గా తమరే ట్రెండింగ్ మీకు ఎగతాళిగానే ఉంటది వారిని నాకు తిక్క రేగిందంటేనా దెబ్బలు తిని వచ్చిన దిష్టి ఏం తగులుతులే నేనే శాతగానోని కాదు హక్కుల కోసం పోరాడేవాడిని సాధించి తీరుతాను పెద్ద సాధించారు నీ ముగుడు మడుగు అడిగి రాకపోతే ఇయ్యాల సాధించేవాళ్ళం విప్లవ జ్యోతి అబ్బో వాళ్ళు చీల్చి చెండాడేవాడివి నా రొమ్ము పాలు తాగి పెరిగిన సంగతి నాకు తెలవదా నా మామ నల్ల సెరత పుల్రా ఆయన రాలేదంటే గొడ్డలు అన్ని నీ తల మీద ఉతికి ఆరేసిపోయేవాళ్ళు ఏమంటావు అయ్యో తల్లే ఏళ్ళ నడువులోకి నేను రాను రేపు నా అల్లుడు భారతి నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినా చేస్తారు ఏం బా ఎళ్ళకోళంగా ఉందా? ఏ భారతి నువ్వు మాట్లాడక ఇలా చేసి చూపెడితే కానీ మన విలువ తెలవదు చేసిన చూసుకున్నారా మా వదలమ్మా రేయ్, అమ్మేదో తమాషా కంటే కోపం చేసుకుంటావు ఎందుకోసా రా కూర్చో రాయే నువ్వు వచ్చి జంటగా కూర్చో ఇప్పుడు నువ్వేమి మామగారికి అత్తగారికి మర్యాద ఎక్కర్లే రాయే ఓహో చెప్పెంత మరి అది వాళ్ళు ఆహా ఇప్పుడే పెళ్లి కూతుర్లా తలంచుకొని రామంటావా ఆ? కాలా నీ వైఫ్ ఓవర్ గా మాట్లాడుతుంది. మా తల్లి నీకన్నా నా వైఫ్ ఏం ఓవర్ గా మాట్లాడలా ఏ పోరుగి మాట్లాడకుండా వచ్చి కూర్చో రా, వచ్చి కూర్చో అయ్యో ఏంటి ఎవరమ్మా ఏమైంది ఏంట్రా, ఎందుకు కొట్టా? ఊరుకునే, ఊరుకునే. సరే. తమాషకి, తమాషకి. ఎవరు నాన్న కొట్టింది ఎవరు ఎవరో కొట్టలే నాన్న సరే ఇంకెప్పుడు కొట్టుకోకండి అక్కో అందరికీ కలిపి ఓ 2 తిప్పులు తిప్పక ఓ పని అయిపోద్ది కాలభైరవా నా కుటుంబానికి ఏ కట్టనట్టాలు రాకూడదయ్యా అందరినీ సల్లంగా చూడుతండ్రి ఏంది కాల సుతారంగా దిష్టి తీసిపోతాంది ఆరు బయట ఫుల్ రమన్సా అవునరా నా పెళ్ళవరా అట్టకి తమాషాగా మాట్లాడతా ఎవడురా అడిగేదే వయసుడికిన కాలంలో కానీ కానీ ఆయన ఏమంత వయసు అయిందనరా వయసు వచ్చే కొద్దీ లవ్ ఎక్కువ అవుతుంది ఏమావా ఉన్నమాట అన్నావు వదిలితే డూయట్ పడి డాన్స్ కూడా చేస్తావరా ఏయ్, మీరు పాడండి రా యువజంట్లన్నీ ఆడతాయి ఏదో మాట వరుస కంటే ఎక్కిస్తున్నావే మరి